40 రోజులు ఉపవాసం ఉన్నా, 41వ రోజే పడిపోతావు. 40 రోజులు ఉన్న ప్రార్థన 41వ రోజు ఉండదు. 40 రోజులు 3 గంటలు చేస్తావు, 41వ రోజు 1 గంట కూడా ప్రార్థన చేయవు. పడిపోయినాడు అని అనుకుంటా. నీకు నువ్వు కూడా అయ్యో నేను పడిపోయిన, ఉపవాసం ఉన్నప్పుడే బాగా ప్రార్థన చేసిన, నిన్ను నువ్వు ఖండించుకొని వెళ్ళిపోతావు. సో మోషేలో దేవునితో సహవాసము చేసిన ఇంకా బలహీనతలు ఉన్నాయి. ఆయనకు కోపము, నీకు ఇంకొకటి, నీకు సీరియలు, నీకు సినిమా, ఇంకొకరికి ముసలమ్మ ముచ్చట్లు, ఇంకొకరికి ఆమెట్లా ఈమెట్లా ఈయనట్లా, ఇది ఒకరి బలహీనత. ఇంకొకరి బలహీనత ఇంకొకటి, అవునా, వ్యసనము, త్రాగుడు, మందు ఒకరి బలహీనత. కానీ దేవుని సన్నిధికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, ప్రభువా దీన్ని జయించలేకపోతున్నా అని నువ్వు కృంగిపోకు. దేవుడు నీతో ఉండి బలహీనతను జయించే సామర్థ్యం ఇస్తాడు. ఆమేన్. నీ బలహీనతలను జయిస్తావు నువ్వు.